నెక్స్ట్ చాప్టర్ మోషన్ అండ్ టైంకి సంబంధించిన ఎన్ఎంఎంఎస్ క్వశ్చన్స్ చూద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బస్ ట్రావెల్స్ 54 కిలోమీటర్స్ ఇన్ 19 minutes. ద స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 54 కిలోమీటర్స్. ఇప్పుడు ఎట్లా 90 మినిట్స్లో అది ట్రావెల్ చేస్తే దాని స్పీడ్ ఎంత అంటున్నాడు. దాని స్పీడ్ ఎంత అని అడగడం జరిగింది. ఎట్లా ప్రయాణం చేస్తుందట? సో 94 కిలోమీటర్స్ ఇన్ 90 minutes. స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్, మనకు ప్రిన్సిపల్ ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 54 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అంటే ఏం చేయాలి? దాన్ని మీటర్స్లోనికి మార్చాలి. ఎందుకు? ఆన్సర్స్ మీటర్స్లో ఉన్నాయి కాబట్టి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అందుకే 1000 తోటి మల్టిప్లై చేస్తున్నాను. డివైడెడ్ బై 90 minutes. కానీ ఆన్సర్ సెకండ్స్లో ఉంది కాబట్టి మినిట్స్ ఇన్ సెకండ్లకు మారిస్తే 60 తోటి మల్టిప్లై చేయాలి. 0 గెట్ క్యాన్సల్డ్, 0 గెట్ క్యాన్సల్డ్. నెక్స్ట్ 3 2 జా, 3 1 జా, 3 8 జా. ఓకేనా? నెక్స్ట్ 2 9 జా, నెక్స్ట్ 9 గెట్ క్యాన్సల్డ్. సో ఆన్సర్ ఈజ్ వాట్? 10. సో 10 meters per second. 10 meters per second is the correct option. Next come to 52 question. Nearly all the clocks make use of. So all the clocks make use of. సో ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ స్ట్రేట్ లైన్ మోషన్, సెకండ్ ఆప్షన్ పీరియాడిక్ మోషన్, థర్డ్ ఆప్షన్ ర్యాండమ్ మోషన్, ఫోర్త్ ఆప్షన్ సర్క్యులర్ పీరియాడిక్ మోషన్. Which one is the correct option? Answer is D. సర్క్యులర్ పీరియాడిక్ మోషన్. దీన్ని వృత్తాకార ఆవర్తన చలనం అని కూడా అంటారు. మీరు సెకండ్ల ముళ్ళును కానీ, గంటల ముళ్ళును కానీ, నిమిషాల ముళ్ళును కానీ కనుక తీసుకున్నట్టయితే అవి ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. కాబట్టి ఇది వృత్తాకార చలనము. మరియు ప్రతిసారి ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక పూర్తి చుట్టును పూర్తి చేస్తాయి. ఉదాహరణకు సెకండ్ల ముళ్ళు ఉంది అనుకోండి, ప్రతి 60 సెకండ్లకు ఒకసారి తిరుగుతుంది. ఇలా క్రమంగా మళ్ళీ పునరావృతం అవుతూ ఆవర్తనం అవుతూ తిరిగే చలనాన్ని ఏమనడం జరుగుతుంది? పీరియాడిక్ మోషన్ అంటారు. కాబట్టి సర్క్యులర్గా ఉంది, పీరియాడిక్గా ఉంది కాబట్టి దీన్ని సర్క్యులర్ పీరియాడిక్ మోషన్ అంటారు. అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 53 క్వశ్చన్. A simple pendulum takes 32 seconds to complete 20 oscillations. What is the time period of pendulum? So, time period of pendulum అంటే ఏందట? 32 కంప్లీట్ ఆవర్తనాలు చేసింది. ఎన్ని సెకండ్లలో? 20 seconds. 20 ఆసిలేషన్స్ 32 సెకండ్ల కాలంలో చేసింది. అంటే 20 డోలనాలు పూర్తి చేయడానికి ఎంత కాలం పట్టింది? 32 సెకండ్ల కాలం పట్టింది. ఎంత కాలం పట్టింది? 32 సెకండ్ల కాలం పడితే దాని ఆవర్తన చలనం ఎంత అంటున్నారు. దాని ఆవర్తన చలనం ఎంత అని అనడం జరుగుతుంది. దాని ఆవర్తన చలనం లేదా ఆవర్తన కాలం ఎంత రావడం జరుగుతుంది? ఆన్సర్ చెప్పండి. సో ఆవర్తన కాలం ఈజ్ ఈక్వల్ టు సో టోటల్ టైం డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. సో ఎన్ని ఆవర్తనాలు పడినవి? సో ఇది 2 ఎంత? 16 జా, బై 10 ఉంది కాబట్టి 1.6 సెకండ్స్. ఆన్సర్ ఏంది? 1.6 సెకండ్స్ దాని ఆవర్తన కాలం రావాలంటే ఏం రావాలి? సో టోటల్ టైం డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. మొత్తం పట్టిన కాలము డివైడెడ్ బై ఆసిలేషన్స్ కనుక వేస్తే మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 54th క్వశ్చన్. టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం డిపెండ్స్ అపాన్ ఇట్స్. సో సరళ లోలకం యొక్క ఆవర్తన కాలం దేని మీద ఆధారపడుతుంది? సరళ లోలకం యొక్క ఆవర్తన కాలం అనేది దేని మీద ఆధారపడడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ వెయిట్, లెంత్, బోత్ వెయిట్ అండ్ లెంత్, డి నన్. సో లోలకం యొక్క సింపుల్ పెండులం యొక్క ఆవర్తన కాలము టైం పీరియడ్ దేని మీద ఆధారపడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లెంత్ ఓన్లీ. లెంత్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కానీ దాని యొక్క వెయిట్ మీద డిపెండ్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్, సరైన ఆన్సర్ ఏంటిది? బి,
లెంత్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. లోలకం యొక్క పొడవు కనుక పెరిగితే ఆవర్తన కాలం టైం పీరియడ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ పొడవు కనుక తగ్గినట్టయితే టైం పీరియడ్ కూడా తగ్గడం జరుగుతుంది. దీనికి చివరిలో అంటే లోలకానికి చివరిలో ఉన్న ఈ గుండు బరువు మీద ఇది డిపెండ్ అనేది కాదు. టైం పీరియడ్ డిపెండ్ కాదు. టైం పీరియడ్ ఓన్లీ లెంత్ మీద మాత్రమే, అంటే ఈ దారం యొక్క పొడవు మీద మాత్రమే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ టైం? ఇందులో అంటే కాలాన్ని కొలవడానికి వీటిలో మనం దేనిని ఉపయోగించలేము అంటున్నాడు. ఏ లీకింగ్ ట్యాప్, నెక్స్ట్ వన్ సింపుల్ పెండులం, షాడో ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ డ్యూరింగ్ ద డే, బ్లింకింగ్ ఆఫ్ ఐస్. ఏ లీకింగ్ ట్యాప్ ఫస్ట్ది. సో ఇవి ఏది మనం ఉపయోగించలేము కాలాన్ని కొలవడానికి అని అంటే ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ బ్లింకింగ్ ఆఫ్ ఐస్. కాలాన్ని కొలవాలంటే ఆ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో పీరియాడిక్గా జరగాలి. కాబట్టి ట్యాప్ నుండి నీటి చుక్కలు పడడంతో కానీ లేదా సింపుల్ పెండలంతో కానీ లేదా నీడ మారడం అనేది మొట్టమొదటి కాలం లోపల మనము ఇవి కాలానికి కొలతలుగా ఉపయోగించే వాళ్ళము. ఓకేనా. నెక్స్ట్ 56 క్వశ్చన్. కమ్ టు 56 క్వశ్చన్. ఆన్ విచ్ యాక్సిస్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ రిప్రజెంటెడ్? సో మనము గ్రూప్లో అంటే గ్రాఫ్ను కనుక తీసుకునేటప్పుడు గ్రాఫ్ని నిర్మించేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ చరరాశిని దేని మీద ఏ అక్షం మీద మనం గీయాలి? సో రెండు అక్షాలు ఉంటాయి కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎప్పుడు కానీ వై అక్షం మీద డిపెండెంట్ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ అనేది ఉండాలి. సో అంటే సాధారణంగా మనం గ్రాఫ్ గీసేటప్పుడు స్వతంత్రంగా ఉండే కాలం వంటివి కాలంకి సంబంధించిన స్వతంత్ర అంశాలను ఎక్స్ అక్షం మీద, అదేవిధంగా దూరము, వేగము, త్వరణము అట్లా మారే అటువంటి ఏవైతే ఉంటాయో అవి వై అక్షం మీద మనము చూపించాలి. నెక్స్ట్ కమ్ టు 57th క్వశ్చన్. రాజు వాక్స్ టు హిజ్ స్కూల్ విచ్ ఈజ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 3 kilometers from his home in 30 minutes. Time 30 minutes. On reaching he finds that the school is closed and comes back by a bicycle with his friend and reached home in 20 minutes. తర్వాత మళ్ళీ హోమ్కి ఎన్ని నిమిషాలు వచ్చింది? 20 minutes. హిజ్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. తన యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అనడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. రాజు సగటు వేగం ఎంత? సో సగటు వేగము యావరేజ్ స్పీడ్ రావాలంటే యావరేజ్ స్పీడ్కి ఎంత? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో డిస్టెన్స్ ఎంత? సో మొదలు 3 kilometers ఉంది, ముందు వాడు వెళ్ళేటప్పుడు 3 kilometers వెళ్ళాలి. స్కూల్ మూసిందని తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ 3 kilometers వెనకకు రావాలి. కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 6 kilometers per hourలోనే అడిగింది కాబట్టి అదే 6గానే ఉంచాలి. మీటర్స్ అడిగితే ఇంటూ 1000 తోటి మల్టిప్లై చేయాలి. టైం ఎంత పట్టింది? మొదలేమో 30 నిమిషాలు పట్టింది, తర్వాత 20 నిమిషాలు పట్టింది. కాబట్టి మొత్తం ఎంత పడుతుంది? గంటల నిమిషాలు. సో మొత్తము ఎంత పట్టింది? 50 నిమిషాలు పట్టింది. మొత్తం 50 నిమిషాలు పట్టింది. కానీ వాడు అడిగిండు హవర్స్లో అడిగిండు. సో మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. ఓకేనా. 50/60 చేయాలి. సో 50/60 గోస్ టు అప్ సైడ్. 60 పైకి వెళ్ళడం జరుగుతుంది. 60 పైకి వెళ్తుంది కాబట్టి 6 × 60 డివైడెడ్ బై 50. 0 గెట్ క్యాన్సల్డ్ ఈజ్ ఈక్వల్ టు 36/5 వచ్చింది. సో 5 7 35. సో 0.52 సో 7.2 kilometers per hour. Next question 58 question. The most well-known periodic motion is ఆవర్తన చలనము. ఏది ప్రసిద్ధి చెందిన ఆవర్తన చలనము అని అడుగుతున్నాడు. ఎక్కువగా ఉపయోగించే ఆవర్తన చలనము. ఫస్ట్ ఆప్షన్ సన్ డయల్, సెకండ్ ఆప్షన్ స్టాప్ వాచ్, థర్డ్ ఆప్షన్ సింపుల్ పెండులం, ఫోర్త్ ఆప్షన్ శాండ్ క్లాక్. ఏది ఎక్కువగా మనకు పీరియాడిక్ మోషన్గా ఉపయోగించే వాళ్ళం? వెల్ నోన్ పీరియాడిక్ మోషన్ అంటే సింపుల్ పెండులం సరళ లోలకము. సింపుల్ పెండులం అనేది ప్రసిద్ధి చెందిన ఆవర్తన చలనంగా మనము ఉపయోగించే వాళ్ళం. ఒకే దిశ లోపల ఏం కావాలి? నిరంతరంగా రిపీట్ అయ్యే చలనం ఏదైతే ఉంటుందో
దాన్ని ఆవర్తన చలనం. సింపుల్ పెండలంలో ఏమవుతుంది, ఈ లోలకం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి ఇట్లా ఎప్పుడు ఎప్పుడు దాని యొక్క చలనం అనేది ఆవర్తనం అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ పెండులాన్ని ఎక్కడ ఎగ్జాంపుల్స్లో అయినా ఆవర్తన చలనానికి పిల్లలకు అర్థమయ్యే విధంగా సింపుల్ పెండులం యొక్క చలనంను పీరియాడిక్ మోషన్గా తీసుకొని టీచర్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పార్టికల్ వైబ్రేట్స్ 10 times in 1 second. సో 10 టైమ్స్ అది ఏమైంది, ఒక సెకండ్ కాలంలో 10 వైబ్రేషన్స్ వచ్చినాయి. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ పార్టికల్? సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం డివైడెడ్ బై టోటల్ వైబ్రేషన్స్. సో 1/10 అంటే ఎంత, టైం పీరియడ్ అన్నప్పుడు టైం డివైడెడ్ బై మిగతాది భాగించాలి. సో 0.1, సో 0.1 seconds. 0.1 seconds, third option is the correct option. Next, come to 60 question. The rate of change of displacement is called. Rate అంటే divided by time ఉండాలి. సో displacement divided by time అంటే ఏమొస్తుందిరా, డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. అదే ఒకవేళ కనుక డిస్టెన్స్ కనుక ఉన్నట్టయితే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం తీసుకున్నాం అనుకోండి. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అంటే ఏంటిదిరా, అది డిస్టెన్స్ డివైడెడ్ బై టైం స్పీడ్. ఏమంటారు, స్పీడ్ అని అనడం జరుగుతుంది, స్పీడ్ అంటాము. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటేనేమో వెలాసిటీ, డిస్టెన్స్ బై టైం అంటేనేమో స్పీడ్. Next one, 61 question. The speed of vehicle is recorded by. Answer ammeter, odometer, speedometer, voltmeter. ఏదో చెప్పండి. Correct answer is speedometer. Correct answer is what? speedometer గా మనము తీసుకోవచ్చును. ఓకేనా, స్పీడోమీటర్. సో ఎంత వేగంగా వెళ్తుంది అనేది మనకు స్పీడోమీటర్. ఓడోమీటర్ కూడా కొన్ని సందర్భంలో తీసుకుంటాం. ఓకే, స్పీడోమీటర్ అనేది స్పీడ్కి డిపెండ్ అయ్యింది కాబట్టి స్పీడోమీటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ని చూద్దాం. 62 క్వశ్చన్. ద క్లాక్ యూజ్డ్ నవే డేస్. ఏ రకమైన క్లాక్ని మనం యూజ్ చేస్తున్నాము? క్వార్ట్జ్ క్లాకా, మినిట్ క్లాకా, సెకండ్ క్లాకా, ఆల్ ఆఫ్ దీస్. దేనిని ఉపయోగిస్తున్నాం? So the clock used nowadays are quartz, minute, second, all of these. దేన్ని ఉపయోగిస్తున్నాము? ప్రస్తుత కాలంలో మనం వాడుతున్న గడియారాలను కనుక తీసుకున్నట్టయితే ఏ గడియారాలు? క్వార్ట్జ్ గడియారాలను మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ క్వార్ట్జ్ గడియారాలు క్వార్ట్జ్ స్ఫటికాలతోటి క్వార్ట్జ్ క్రిస్టల్స్ తోటి తయారు చేయబడిన ఈ గడియారాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఖచ్చితమైన టైంను సూచించడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనం క్వార్ట్జ్ క్లాక్స్ని ఉపయోగిస్తున్నాము. కమ్ టు 63 క్వశ్చన్. Physical quantity which we cannot obtain from distance time graph is. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ నుంచి రాని ఫిజికల్ క్వాంటిటీ ఏది అని అడుగుతున్నాడు. డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కనుక గీస్తే ఈ గ్రాఫ్ నుంచి మనం ఇందులోపల దేనిని నిర్ణయించలేము అంటున్నాడు. సో డిస్టెన్స్ వర్సెస్ టైం ఉంది కాబట్టి వెలాసిటీని మనం తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేము? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి మనము దీనిని మనం నిర్ణయించలేము. మిగతా అంశాలన్నింటినీ స్పీడ్ అంటేనేమో డిస్టెన్స్ బై టైం టేకన్ అంటే ఎక్స్ యాక్సిస్ మీదనే వస్తుంది. చేంజ్ ఇన్ పొజిషన్ అంటే డిస్టెన్స్ అనేది వై యాక్సిస్ మీద రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 64th క్వశ్చన్. ఏ హార్స్ పుల్లింగ్ కార్ట్ హ్యాజ్ ఎడ్ల బండిని లాగే గుర్రం యొక్క చలనము అని అడుగుతున్నాడు. ఆసిలేటరీ మోషనా, సర్క్యులర్ మోషనా, లీనియర్ మోషనా, నన్ ఆఫ్ దీసా.
సో ఏది మనకు గుర్రం యొక్క చలనం ఎట్లాంటిది? ఏ ఆప్షన్ ఆసిలేటరీ మోషన్. ఏ ఆప్షన్ ఏంటిది? ఆసిలేటరీ మోషన్. నెక్స్ట్ వన్ 65 క్వశ్చన్. If the velocity of a body does not change with time, its acceleration is. So velocity కనుక next question come to like this. 65th question. If the velocity of a body does not change with time, its acceleration is. Acceleration is equal to what? Change in velocity by time. సో వెలాసిటీ చేంజ్ అవ్వడం లేదు కాబట్టి చేంజ్ జీరో అవుతుంది బై టైం. జీరో బై సంథింగ్ ఈజ్ జీరో. సో కాబట్టి అప్పుడు యాక్సిలరేషన్ ఏమవుతుంది? జీరో అవడం జరుగుతుంది. యాక్సిలరేషన్ ఎంత అవుతుంది? జీరో అవడం జరుగుతుంది. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం తోటి మనము చేయొచ్చు. యాక్సిలరేషన్ అంటే ఏంటిదిరా? త్వరణము అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ కమ్ టు 66 క్వశ్చన్. The distance travelled by the vehicles is recorded by. Distance traveled. సో డిస్టెన్స్ ట్రావెల్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాము అనేది మనము తెలుసుకోవడం కోసము ఉపయోగించేది ఏంటిది? మానోమీటరా, ఓడోమీటరా, స్పీడోమీటరా, మోటోమీటరా. సో మనకు ఇంతకుముందు దానిలో కొంచెం క్లారిటీ లేకుండా ఇక్కడ చూడండి. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినాము, ఎంత దూరం ట్రావెల్ చేసినాము అనేదేమో ఓడోమీటర్ యూజ్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినామని కనుక్కోవడం కోసమేమో ఓడోమీటర్. ఎంత వేగంతో వెళ్తున్నామని తెలవడం కోసము స్పీడోమీటర్. ఎంత వేగంతో వెళ్తున్నామని తెలవడం కోసం అనేది స్పీడోమీటర్ను మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఎంత దూరం పోయిందని తెలుసుకునేది మాత్రం ఓడోమీటర్. నెక్స్ట్ 67th క్వశ్చన్. ద టైమ్ టేకెన్ బై ఏ పెండులమ్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ అంటే ఏంది? ఇక్కడ దాకా పోయి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి. దిస్ ఈజ్ వాట్ కంప్లీట్ ఆసిలేషన్. సో వన్ ఆసిలేషన్కి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఎంత టైం పట్టడం జరుగుతుంది అంటున్నాడు. దాన్ని ఆసిలేషన్ పీరియడ్ అంటామా, 1 సెకండ్ పడుతుందా, టైం పీరియడ్ అంటారా, ఫ్రీక్వెన్సీ అంటామా? ఏమనడం జరుగుతుంది? టైం పీరియడ్ అంటారు. ఏమంటారు? టైం పీరియడ్. ఒక డోలనాన్ని మొత్తం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని ఏమంటారు? టైం పీరియడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 68 క్వశ్చన్. వాచ్ యూజ్డ్ టు మెజర్ షార్ట్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. షార్ట్ ఇంటర్వెల్ అతి తక్కువ కాల వ్యవధిని కొలవడానికి ఉపయోగించే గడియారం ఏది? స్టాప్ వాచా, పెండులం వాచా, ఆటం వాచా, క్వార్ట్జ్ వాచా? తక్కువ సమయాన్ని కొలవడం కోసం ఉపయోగించేది స్టాప్ వాచ్ని జనరల్గా మనం వాడతాం. స్టాప్ వాచ్ని వాడడం జరుగుతుంది. అంటే పరుగు పందాలు కానీ, ప్రయోగశాల లోపల మనం నిర్వహించే ఏదైనా ప్రయోగాన్ని కొలవడం కోసం కానీ, సెకండ్లలో ఎన్నో వంతు కాలం వరకు ఇది జరిగిందని తెలవడం కోసం స్టాప్ వాచ్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ స్టాప్ వాచ్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఆన్ చేయగానే అక్కడి నుంచే మొదలవడం జరుగుతుంది. నెక్స్ట్ 69th క్వశ్చన్. If the speed of an object along straight line keeps changing, its motion is said to be. సో ఏమైందట? సరళ రేఖా మార్గంలో వెళ్తూ ఉందట, స్ట్రేట్ లైన్గా వెళ్తూ ఉంది. అప్పుడు దాని వేగం మారుతూ ఉంటే ఆ చలనాన్ని ఏమంటారు? యూనిఫామ్ మోషన్ అంటారా, నాన్ యూనిఫామ్ మోషన్ అంటారా, లీనియర్ మోషన్ అంటారా, నన్ ఆఫ్ దీసా? ఏది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యూనిఫామ్ మోషన్. మారుతుందా, మారుతలేదా? చేంజింగ్ కాబట్టి ఏంటిది? నాన్ యూనిఫామ్ మోషన్. బి ఆన్సర్ అనేది సరి అయినది. అంటే దాని యొక్క పొజిషన్ అనేది దాని యొక్క స్పీడ్ అనేది చేంజ్ అవుతూ ఉన్నది. అంటే మొదలు ఎట్లా వెళ్తుందో మళ్ళీ తర్వాత వెళ్ళడం లేదు, డిఫరెంట్గా వెళ్తుంది కాబట్టి నాన్ యూనిఫామ్ మోషన్. సమాన స్పీడ్ తోటి వెళ్తేనేమో యూనిఫామ్ మోషన్ అనాలి. నెక్స్ట్ 70 క్వశ్చన్. The time taken by pendulum of given length to complete one oscillation is. అంటే ఏందట? ఒకే పొడవు ఉన్న ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు.
ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టే సమయము ఒకే పొడవున్నది డిఫరెంట్గా ఉన్న లోలకాలు ఉన్నాయి. ఇందులోపల ఒకే ఒక దాని ఒక కంప్లీట్ ఆసిలేషన్ చేయడానికి పట్టే సమయం ఎంత అంటున్నాడు. డిఫరెంట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్, సేమ్ ఎట్ ఆల్ టైమ్స్, ఇంక్రీజ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్, డిక్రీజ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో ఇవి ఒకటే పొడవు ఉన్నాయి, పొడవు సమానంగా ఉంది కాబట్టి సేమ్ ఎట్ ఆల్, అన్ని వేళలా ఒకే విధంగా ఉంటుంది. సో పొడవు మీద మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి పొడవు సమానంగా ఉంటే సో దాని టైం కూడా అన్నిట్లలో కూడా ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ 71 క్వశ్చన్. ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అబౌట్స్ ఇట్స్ మీన్ పొజిషన్ ఈజ్. టు అండ్ ఫ్రో మోషన్ ఏమంటారు? టు అండ్ ఫ్రో మోషన్ను ఏమనడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ వైబ్రేషన్. ముందు వెనుకకు కదిలే మోషన్ ఏదైతే ఉంటుందో దాన్ని వైబ్రేటరీ మోషన్ అంటారు. ఏమంటారు? వైబ్రేటరీ మోషన్ అంటారు. ఒక వస్తువు ఒకే చోట స్థిరంగా ఉండి ముందుకు వెనుకకు వేగంగా కదిలితే దాన్ని కంపనము లేదా వైబ్రేషన్ అనడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టయితే గిటార్ యొక్క తీగలు ఉంటాయి కదా, దాని లాగానే ముందుకు వెనుకకు కదులుతూ ఉండడం జరుగుతుంది. ఈ కదులుతూ ఉండడం వల్ల శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ శబ్దం దేని వల్ల వస్తుంది అని అంటే వైబ్రేషన్స్ వల్ల వస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 72. The distance time graph of an object under uniform motion is. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్ దూరము కాలము గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటున్నాడు. అండర్ యూనిఫామ్ మోషన్. సో డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కనుక వేస్తే మనకు ఏమవుతుంది? యూనిఫామ్ మోషన్కి ఏ విధంగా రావడం జరుగుతుంది? సమాన కాల వ్యవధుల్లో సమాన డిస్టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఒక యూనిఫామ్ ఇట్లా వస్తుంది, ఒక గ్రాఫ్ వదిలిపెట్టగానే కిందికి వస్తుంది లైన్, అట్లా కిందికి ఏముండదు, ఇట్లా స్ట్రేట్ లైన్ మనకు రావడం జరుగుతుంది. స్ట్రేట్ లైన్ అనేది సరళ రేఖ మార్గంలో ఉంటుంది. నెక్స్ట్, ద కరెక్ట్ సింబల్ టు రిప్రజెంట్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? స్పీడ్ ప్రిన్సిపల్ చెప్పండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ని మీటర్లలో కొలుస్తాము, టైంని సెకండ్లలో కొలుస్తాము. కాబట్టి మీటర్ బై సెకండ్ ఉండాలి, లేదా మీటర్స్ పర్ సెకండ్ అని రాస్తారు, లేదా పక్కన రాసేది ఉంటే మీటర్స్ పర్ సెకండ్ అని ఇట్లా కూడా రాస్తారు. ఇట్లా రాయొచ్చు. మన ఆన్సర్ ఏది? ఏ ఆప్షన్ సరైన ఆన్సర్. ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 74th క్వశ్చన్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈజ్. సో బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీడ్ ఏది అంటున్నాడు. వేగానికి ప్రాథమిక ప్రమాణము. సో ప్రాథమిక ప్రమాణం ఏంటిది? మీటర్స్ పర్ సెకండ్ ప్రాథమిక ప్రమాణము. నెక్స్ట్ 175. An ancient time measuring device, sundial, at Jantar Mantar is in. సో జంతర్ మంతర్ ఎక్కడుంది అంటున్నాడు. ఎక్కడున్నది? సన్డయల్ ఎక్కడ ఉన్నది? అహ్మదాబాద్, బాంబేనా, జైపూరా, లక్నోవా? ఫేమస్ ఎక్కడున్నది? జైపూర్లో ఉన్నది. జైపూర్లో ఉండడం జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క నీడ ఆధారంగా కాలాన్ని చెప్పే అతిపెద్ద రాతి గడియారం ఎక్కడ ఉన్నది? సో సన్డయల్. దీన్నే సామ్రాట్ యంత్రం అని కూడా అంటారు. ఆ కాలంలో సామ్రాట్ యంత్రం అని కూడా పిలిచేవాళ్ళు. నెక్స్ట్ కమ్ టు 76th క్వశ్చన్. A body is said to be in uniform motion if it covers equal distance in equal time intervals. ఈక్వల్ టైం ఇంటర్వెల్స్లో కనుక ట్రావెల్ చేస్తూ ఉన్నట్టయితే అట్లాంటి చలనాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు అంటున్నాడు. ఇన్ యూనిఫామ్ మోషన్ ద స్పీడ్ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. దాని యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. సమాన కాల వ్యవధిలో సమాన దూరం వెళ్తుంది కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది అసర్షన్ కరెక్ట్ అయింది, రీజను కరెక్ట్ అయింది, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ట్రూ, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. 77 క్వశ్చన్ చూడండి ఇక్కడ. ద ఫార్ములా ఫర్ స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డిస్టెన్స్ బై టైం.
స్పీడ్ మెజర్స్ హౌ ఫాస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. స్పీడ్ మనకు ఎందుకు చెప్తుంది? సో ఎంత వేగంగా వెళ్తుంది అనే విషయాన్ని అది చెప్పడం జరుగుతుంది. స్పీడ్ అనేది ఎంత వేగంగా వెళ్తుంది అనే విషయాన్ని మనకు చెబుతుంది. కాబట్టి ఇక్కడ సరి అయిన ఆన్సర్ ఏమవుతుంది? సో ఇక్కడ డిస్టెన్స్ బై టైం అనేది కరెక్టే. సో స్పీడ్ అనేది ఎంత వేగంగా వెళ్తుందనే విషయాన్నే చెప్తుంది కానీ ఏ దిశలో వెళ్తుందనే విషయాన్ని చెప్పదు. కాబట్టి హౌ ఫాస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ అనేది కరెక్టే. కాబట్టి ఇవి రెండు కూడా కరెక్టే అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ వై ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 78 question, see here. A distance time graph for an object at rest is a straight horizontal line is. సో డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్లో ఏముందట? ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ ఇన్ ఏ స్ట్రైట్ హారిజాంటల్ లైన్. రెస్ట్లో ఉంటే ఇట్లాంటి లైన్ వస్తుంది అంటున్నాడు. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజెస్ విత్ టైమ్. సో టైంతో పాటు డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుందా? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజ్ విత్ టైం. డిస్టెన్స్ అనేది రెస్ట్లో ఉంటే టైం మారినా కొద్ది డిస్టెన్స్ మారుతుందా? మారదు కాబట్టి ఇది రాంగ్. రీజన్ ఈజ్ రాంగ్ అనేది మనకు తెలవడం జరుగుతుంది. సో ఏమొచ్చినాడు? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఎట్ రెస్ట్ చేంజెస్ విత్ టైం. టైం తోటి చేంజ్ కాదు. డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్ ఎట్ స్ట్రేట్ లైన్ హారిజాంటల్. కాబట్టి అసర్షన్ ఈజ్ కరెక్ట్. రీజన్ ఈజ్ రాంగ్. అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్. సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. Next question, 79th question. The odometer of a vehicle measures the distance traveled. డిస్టెన్స్ ఎంత దూరం వెళ్ళింది అని కొలవడం కోసం ఓడోమీటర్ని యూజ్ చేస్తాం. ఎంత వేగం కింద ఇచ్చినారు. ద స్పీడోమీటర్ ఆఫ్ ఏ వెహికల్ రికార్డ్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్. ఎంత వేగంగా వెళ్తున్నాం అనేదేమో మనకు ఏం చెప్పడం జరుగుతుంది? ఎంత వేగంగా వెళ్తున్నాం అనేది మనకు ఎంత వేగంగా వెళ్తున్నాం అనే విషయాన్ని ఏం చెప్తుంది? స్పీడోమీటర్ చెప్తుంది అని ఇస్తాడు. స్పీడోమీటర్. సో స్పీడోమీటర్ ఆఫ్ ఏ వెహికల్ రికార్డ్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్. డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ హవర్ ఉంటుందా? డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ ఉంటుంది. అది అందులోపల డిస్టెన్స్ ట్రావెల్డ్ పర్ సెకండ్ అనేది ఉంటుంది. కాబట్టి రీజన్ అనేదేమో ఫాల్స్, అసర్షన్ ఈజ్ ట్రూ. అసర్షన్ ఈజ్ వాట్? ట్రూ. ఓకే, నెక్స్ట్ కమ్ టు 80. క్వశ్చన్ నెంబర్ 80 క్వశ్చన్ ఏముంది? టైమ్ టేకెన్ బై ఏ పెండులం ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ టైమ్ పీరియడ్. సో ఏమంటున్నాడు? టైం పీరియడ్కి సంబంధించి లోలకం ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టే సమయాన్ని ఆవర్తన కాలము అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ పెండులం డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్. దాని యొక్క పొడవు పైన మాత్రమే డిపెండ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వెయిట్ పైన డిపెండ్ కాదు అంటున్నాడు. సో ఇది కూడా సరి అయింది. రెండు సరి అయినాయి. కానీ దీనికి రిలేషన్ అనేది ఏమీ లేదు. దీనికి రిలేషన్, సరి అయిన వివరణ ఏమీ లేదు. టైం టేకెన్ బై పెండులం ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్ అనేది దీనికి రిలేషన్ ఏమీ ఉండదు. కాబట్టి రెండూ సరి అయినయే కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి ఇది కాదు, బి ఆప్షన్ కరెక్ట్. బోత్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. సో స్పీడ్ అంటే ఏంటిది? డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిట్ టైమ్ అంటున్నాడు. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో ఇది సరి అయింది. ఏ అనేది సరి అయిన ఆప్షనే. ఏ అనేది సరి అయింది. అదేవిధంగా స్పీడోమీటర్ మెజర్స్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఎ వెహికల్. అంటే ఆ సమయంలో క్షణకాలంలో మార్పును చూపెడుతుంది కాబట్టి ఇది కూడా కరెక్టే, స్పీడోమీటర్. నెక్స్ట్ సి ఆప్షన్. A distance time graph of a body moving with uniform speed is a straight line. సో డిస్టెన్స్ వర్సెస్ టైం గ్రాఫ్ కనుక వేస్తే మనకు యూనిఫామ్ మోషన్కి స్ట్రేట్ లైన్ వస్తుంది. కాబట్టి ఇది కూడా సరి అయింది.
స్పీడ్ అండ్ వెలాసిటీ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. స్పీడ్ అండ్ టైం వీటి మ్యాగ్నిట్యూడ్ సమానంగా ఉంటుంది, కానీ స్పీడ్ అనేదేమో స్కేలార్, వెలాసిటీ అనేదేమో వెక్టార్. కాబట్టి ఇవి రెండు కరెక్ట్ కాదు. కాబట్టి సరైన ఆన్సర్ ఏంది ఏబిసి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? యూనిఫామ్ మోషన్ మీన్స్ కవరింగ్ ఈక్వల్ డిస్టెన్స్ అండ్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్లో ఉండడం జరుగుతుంది. సమచలనం అంటే సమాన కాల వ్యవధిలో సమాన డిస్టెన్స్ అనేది వెళ్తుండడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఏ ఆప్షన్ సరైనది. ఏ పెండులం మూవింగ్ టు అండ్ ఫ్రో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆసిలేటరీ మోషన్. సో ఒక పెండులంలో ఏమవుతుంది, ముందుకు వెనకకు కదులుతూ ఉంటుంది. టు అండ్ ఫ్రో మోషన్, ఇది ఆసిలేటరీ మోషన్. కాబట్టి ఇది కూడా కరెక్టే. థర్డ్ వన్, ద బేసిక్ స్పీడ్ ఆఫ్ యూనిట్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్ మీటర్స్ పర్ సెకండ్. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, ఆసిలేటరీ మోషన్ ఈజ్ ఆల్వేస్ నాన్ రిపిటేటివ్ కాదు, రిపిటేటివ్. అది రిపిటేటివ్ కాబట్టి ఇది రాంగ్. సో దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏబిసి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఏబిసి. నెక్స్ట్ కమ్ టు 83 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నాడు. ద టైమ్ టేకెన్ ఫర్ వన్ కంప్లీట్ ఆసిలేషన్ ఆఫ్ ఎ పెండులం ఈజ్ కాల్డ్ ఇట్స్ టైమ్ పీరియడ్. ఒక కంప్లీట్ ఆసిలేషన్కు పట్టే దాన్ని ఏమంటున్నాడు వాడు? పెండులం ఈజ్ కాల్డ్ ఎస్ టైమ్ పీరియడ్. కాబట్టి సరి అయిన టైం, ఒక ఆసిలేషన్ పట్టే కాలాన్ని టైం పీరియడ్ అంటారు. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్. సెకండ్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్. ఇది కూడా కరెక్టే. A simple pendulum of a fixed length has the same time period at any place on the earth. సో ఒకటే లెంత్ ఉండి ఒకటే పొడవు ఉన్న సింపుల్ పెండలం యొక్క ఆవర్తన కాలాన్ని కనుక కొలిస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుందా? ఉండదు. ఈ లెంత్ సమానంగా ఉన్నంత కాలము నువ్వు ఎక్కడ కొలిసినా భూమి మీద ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ద లెంత్ ఆఫ్ పెండులం ఎఫెక్ట్స్ ఇట్స్ టైం పీరియడ్. లెంత్ మీద డిపెండ్ అవుతుందా? ద లెంత్ ఆఫ్ పెండులం ఎఫెక్ట్స్ ద టైం పీరియడ్. కాబట్టి ఇది కూడా సరి అయినదే. కాబట్టి అన్నీ సరి అయినవి, ఏబిసిడి. సో ఇందులో ఏబిసిడి ఆప్షన్స్ లేవు కాబట్టి మరింత అక్యురేట్గా మనం తీసుకోవాలి. సో వన్స్ చెక్. ఏ సింపుల్ పెండలం ఆఫ్ ఫిక్స్డ్ లెంత్ హ్యాస్ ద సేమ్ టైం పీరియడ్ ఎట్ ఎనీ ప్లేస్ ఆన్ ద ఎర్త్. సో ఇది కొన్నిసార్లు మనకి తీసుకోం కాబట్టి దీన్ని కట్ చేయండి, సిని కట్ చేయండి. కాబట్టి ఏమవుతుంది? ఏబిడి. ఎందుకంటే మనకు ఎందుకు కట్ చేయడం జరిగింది అని అంటే, సింపుల్ లోయర్ క్లాస్లలో ఇది కరెక్ట్గానే తీసుకుంటాం, కానీ హయ్యర్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనకు ఈ సింపుల్ పెండులం గురుత్వాకర్షణ శక్తి మీద కూడా డిపెండ్ అవుతుంది. గురుత్వాకర్షణ శక్తితో కూడా కొద్దిగా మారుతుంది. కాబట్టి ఎర్త్ మీద డిఫరెంట్ ప్లేసెస్లో గురుత్వాకర్షణ శక్తి డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి గ్రావిటీ డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి దాని మీద ఆధారపడుతుంది అని అంటాం. సరే, అంత అక్యురేట్గా ఇచ్చినాడు కాబట్టి దీన్ని రిమూవ్ చేయండి. సీని రిమూవ్ చేస్తే ఏబిడి ఈజ్ ద ఆన్సర్. 84th question. Which of the following are correct? Speed is equal to distance by time. So correct. ఇది సరి అయింది. Average speed is the ratio of total distance by total time. Average speed is equal to total time divided by total distance divided by total time. So ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్, ద స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ గివ్స్ స్పీడ్. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్లోప్ ఏమొస్తుంది? స్పీడే వస్తుంది. సో డిస్టెన్స్ టైం, దీని స్లోప్ అంటే డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్. కరెక్ట్. సో ఇఫ్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ ద డిస్టెన్స్ టైం గ్రాఫ్ ఈజ్ ఏ కర్వ్. స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటే మనకి ఎట్లాంటిది వస్తుంది? లైన్, ఇట్లాంటి స్ట్రైట్ లైన్ వస్తుంది. కానీ వాడేమన్నాడు? కర్వ్ అన్నాడు. కాబట్టి ఇది రాంగ్. సో డి ఈజ్ ద రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఏబిసి. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 85th క్వశ్చన్. కమ్ టు 85th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి కరెక్ట్ అంటున్నాడు. నాన్ యూనిఫామ్ మోషన్ మీన్స్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ కవర్డ్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్. సో నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంది? అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. కాబట్టి సరి అయింది. ఏ క్లాక్ ఈజ్ డివైస్ యూజ్డ్ టు మెజర్ టైమ్ యాక్యురేట్లీ. సో మనం టైంని కొలవడానికి యూజ్ చేస్తాం కాబట్టి క్లాక్ అనేది కరెక్టే. The pendulum of wall clock has very short time period compared to a seconds pendulum.
సెకండ్ పెండులం తోటి కనుక పోల్చినట్టయితే వాల్ క్లాక్ యొక్క టైం పీరియడ్ తక్కువగా ఉంటుంది అంటున్నాడు. కరెక్టే అది. నెక్స్ట్ డి, యూనిఫామ్ మోషన్ కెనాట్ బి రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రేట్ లైన్ ఆన్ ఏ డిస్టెన్స్ టైం గ్రాఫ్. సో డిస్టెన్స్ టైం గ్రాఫ్లో వచ్చేదే యూనిఫామ్ మోషన్కి స్ట్రేట్ లైన్ వస్తుంది, అంతేనా, స్ట్రేట్ లైన్ వస్తుంది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో దట్స్ వై కరెక్ట్ ఏంటిది ఏబిసి. ఏబిసి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో నౌ let we stop.